తెలంగాణ ఎబ్సెట్ 2025కి సంబంధించి ఫేజ్ 1 కౌన్సెలింగ్ లోపల ఎవరైతే పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. ఈ వీడియో లోపల మనకి హెల్ప్‌లైన్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పి మనం అయితే డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మనం ఎప్పుడు అటెండ్ అవ్వాల్సి ఉంటది? ఎక్కడ అటెండ్ అవ్వాల్సి ఉంటది? ఏ టైం నుండి ఏ టైం వరకు మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటదని చెప్పి డీటెయిల్ అనేది ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్‌గా చాలా వీడియోస్ చేసుకున్నాం వెబ్‌సైట్‌కి సంబంధించి. ఫర్దర్ కూడా చేసుకుంటా ఉంటాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోరి. సో, మనకు ఆల్మోస్ట్ 1000 వ్యూస్ వస్తే అందులోపల 950 మంది సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళే ఉన్నారు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. సో, మస్తు వ్యూస్ వస్తున్నాయి గానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఏదైనా అప్డేట్స్ ఉంటే క్విక్‌గా మీకు రీచ్ అయితది. అండ్ షార్ట్ అప్డేట్స్ కోసం అనిల్ బేసిక్ ట్యూటర్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని మనం ఫాలో అయిపోర్రి. సో, ఇన్‌స్టాగ్రామ్ లోపల మనమైతే క్విక్ అప్డేట్స్ ఏమైనా ఉన్నా కూడా డీటెయిల్‌గా మాట్లాడుకుంటాం. సో, ప్రీవియస్‌గా షెడ్యూల్ గురించి మాట్లాడుకుందాం. వెబ్‌సైట్ బైపీసీ షెడ్యూల్ ఎప్పటి నుండి కౌన్సెలింగ్ స్టార్ట్ అయితది? ఎప్పటి నుండి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి? ఎప్పటి నుండి స్లాట్ బుకింగ్ ఉంది అని చెప్పి ప్రీవియస్ వీడియోస్ లోపల మాట్లాడుకుందాం. అండ్ తర్వాత మన కట్ ఆఫ్ గురించి కూడా ప్రీవియస్‌గా మాట్లాడుకున్నాం. అవి కూడా ఒకసారి వీడియోస్ చెక్ చేయండి. మీకు మస్తు హెల్ప్ అయితది. ఓకేనా? సో, మనకు హెల్ప్‌లైన్ సెంటర్స్ విషయానికొస్తే ఫస్ట్ హెల్ప్‌లైన్ సెంటర్ కంటే ముందు మీకొక విషయం అర్థం కావాలి. సో, ఏంది కదా ఆ విషయం అంటే, ఫస్ట్ మనం స్లాట్ బుక్ చేసుకోవడం ఉంటదన్నట్టు మనకి. ఓకేనా? ఫస్ట్ మనం స్లాట్ అనేది బుక్ చేసుకుంటాం. స్లాట్ బుకింగ్ లోపల మనం ఒక హెల్ప్‌లైన్ సెంటర్‌ని సెట్ చేసుకుంటాం. ఓకేనా? మనం ఫస్ట్ మన బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చి స్లాట్ అనేది బుక్ చేసుకుంటాం అన్నట్టు. సో, బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఫీ పేమెంట్ చేస్తాం అన్నట్టు. ఫీ పేమెంట్ చేసి స్లాట్ అనేది బుక్ చేసుకుంటాం. ఆ స్లాట్ బుకింగ్ లోపల ఒక హెల్ప్‌లైన్ సెంటర్‌ని మనం సెట్ చేసుకుంటాం. మనకు నియర్ బై హెల్ప్‌లైన్ సెంటర్‌ని, ఒక డేట్‌ని, ఒక టైమ్‌ని అయితే మనం సెట్ చేసుకుంటాం అన్నట్టు. డేట్, టైమ్ అండ్ హెల్ప్‌లైన్ సెంటర్‌ని మనమైతే సెట్ చేసుకుంటాం. సో, ఈ హెల్ప్‌లైన్ సెంటర్స్ ఎక్కడున్నాయని చెప్పి, మనకు ఏ ఏ డేట్స్ అవైలబుల్ ఉన్నాయని చెప్పి మనమైతే డీటెయిల్‌గా మాట్లాడుకుంటాం. ఏమేం టైమ్స్ అవైలబుల్ ఉన్నాయని చెప్పి మనమైతే డీటెయిల్‌గా ఈ వీడియో లోపల మాట్లాడుకుంటాం. ఓకేనా? సో, మీకు ఎట్లాంటి ఐడియా లేకపోయినా నేను ఫుల్ క్లారిటీ ఇస్తా. జస్ట్ మీరు చేయాల్సింది ఒకటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి మీకు హెల్ప్ అయితది. ఇక్కడ మీరు చూసుకుంటే 2025కి సంబంధించి ఓకేనా? సో, ఇక్కడ మీరు చూసుకుంటే 2025కి సంబంధించి తెలంగాణ ఎబ్సెట్ బైపీసీ కౌన్సెలింగ్‌కి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి సంబంధించిన లిస్ట్ ఆఫ్ హెల్ప్‌లైన్ సెంటర్స్ ఇది. ఓకేనా? సో, ఇట్స్ ఏ లిస్ట్ ఆఫ్ హెల్ప్‌లైన్ సెంటర్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్ తెలంగాణ ఎబ్సెట్ 2025 బైపీసీ అడ్మిషన్స్. ఇది మనం ఇక్కడ చూసుకుంటే మనకు ఈ పీడిఎఫ్ లోపల ఏమేమి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేషిర్రు అనంటే మనకు సీరియల్ నంబర్ ఉంది. ఓకేనా? సీరియల్ నంబర్ ఉంది. హెల్ప్‌లైన్ సెంటర్ కోడ్ ఉంది. హెల్ప్‌లైన్ సెంటర్ నేమ్ ఉంది. ఈ హెల్ప్‌లైన్ సెంటర్ ఎక్కడ ఉంది అని చెప్పి ఉంది. ఈ హెల్ప్‌లైన్ సెంటర్ ఏ డిస్ట్రిక్ట్ లోపల ఉంది అని చెప్పి ఉంది. నంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ కౌన్సెలింగ్ అంటే సో, సర్టిఫికేట్ వెరిఫికేషను నువ్వనుకున్న హెల్ప్‌లైన్ సెంటర్ లోపల, నువ్వనుకున్న ప్లేస్ లోపల, నువ్వనుకున్న డిస్ట్రిక్ట్ లోపల ఎన్ని రోజులు కౌన్సెలింగ్ లైక్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేస్తారు అని చెప్పి ఉందన్నట్టు. ఓకేనా? సో, సో, మ్యాక్స్ అన్నీ కూడా 3 ఉంటాయి. కొన్ని ప్లేసెస్‌లో 2 డేస్ కూడా ఉంటదన్నట్టు సర్టిఫికేట్ వెరిఫికేషను. కానీ ఇక్కడ మనకు లైక్ అన్ని హెల్ప్‌లైన్ సెంటర్స్ లోపల 3 డేస్ అయితే ఉందన్నట్టు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది. ఓకేనా? సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ లోపల ఈ 3 డేస్ కాకుండా 2 డేస్, 1 డే అయితే పెడతారన్నట్టు. ఓకేనా? సో, ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఏ ఏ డేట్స్ లోపల అవైలబుల్ ఉందనేది కూడా ఉంది మనకి. ఓకేనా? సో, ఇక్కడ మనకు డేట్స్ అవైలబుల్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఏ ఏ కేటగిరీకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటది. రిమార్క్స్ ఏంది అని చెప్పి ప్రతీది కూడా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిరన్నట్టు. ఫర్ సపోజ్ నేను ఒక 2 ఆప్షన్‌లు చెప్తా మీకు. ఓకేనా? సో, నేను సో, ఒక లైక్ ఏవైనా ఒక 2 హెల్ప్‌లైన్ సెంటర్‌ల గురించి చెప్తా. ఫస్ట్ మాసప్ ట్యాంక్ ఓకేనా? సో, మాసప్ ట్యాంక్ గురించి మనం మాట్లాడుకుంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్ హైదరాబాద్ లోపల ఉంది మనకి ఈ మాసప్ ట్యాంక్ అనేది. మనకిక్కడ 3 రోజుల కౌన్సెలింగ్ అయితదన్నట్టు. ఓకేనా? సో, ఏ ఏ డేట్ రోజు అయితది అనంటే 7థ్ అక్టోబర్, 8థ్ అక్టోబర్ అండ్ 9థ్ అక్టోబర్. 7థ్, 8థ్ అండ్ 9థ్ ఎన్ని రోజులు? 3 రోజుల కౌన్సెలింగ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో, 7థ్ అక్టోబర్ రోజు ఎవరెవరికి కౌన్సెలింగ్ కండక్ట్ చేస్తారంటే స్పోర్ట్స్ వాళ్ళకి. ఓకేనా? ఎస్‌జీ అంటే స్పోర్ట్స్ వాళ్ళకి అండ్ సీఏపీ వాళ్ళకి. ఓకేనా? చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్స్ అండ్ దాని తర్వాత ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్. స్పోర్ట్సు, సీఏపీ, ఓసీ అండ్ జనరల్ ఎవరైతే ఉన్నారో నార్మల్ కేటగిరీస్ అన్ని కేటగిరీలలోకి 7థ్ అక్టోబర్ 2025 రోజు కౌన్సెలింగ్ కండక్ట్ చేస్తారన్నట్టు. ఓకేనా?
అండ్ ఇంకొకటేందంటే, ఇక్కడ మనకు ఎన్‌సీసీ విషయానికొస్తే ఎన్‌సీసీ కావచ్చు, అండ్ నార్మల్ అందరి కేటగరీస్ ఉన్నాయి గదా! ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ వాళ్ళకి ఎయిత్ రోజు. అండ్ పీహెచ్ వాళ్ళకి, ఆంగ్లో ఇండియన్స్‌కి అండ్ అన్ని కేటగరీస్ ఏవైతే ఉన్నాయో ఓసీ, ఈడబ్ల్యూఎస్, మైనారిటీస్ వాళ్ళకి ఎయిత్ అక్టోబర్ రోజు ఉంటదన్నట్టు. అండ్ స్లాట్ టైమింగ్స్ అనేది అందరిలాగా వీళ్ళకుండయి అన్నట్టు. రిజర్వేషన్ ఉన్నోళ్ళకి స్లాట్ టైమింగ్స్ చాలా తక్కువుంటాయి. ఎందుకు తక్కువుంటాయనేది మనం ఫర్దర్‌గా మాట్లాడుకుంటాం. ఎన్ని గంటల టైం ఉంటది అనేది గూడా మనం మాట్లాడుకుందాం. ఓకేనా? సో, ఇది స్పెషల్‌గా మాట్లాడుకునేది ఎవ్వరికీ లైక్ పీహెచ్ ఉన్నా, ఎవరికీ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉన్నా అందరూ గూడా మాసప్ ట్యాంక్‌కే ఎళ్ళాల్సుంటదన్నట్టు. ఓకేనా? ఎక్కడ గూడా మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జెయ్యరు. ఓన్లీ మాసప్ ట్యాంక్‌లో తప్ప. ఓకేనా? స్పెషల్ కేటగరీస్ వాళ్ళకి మాసప్ ట్యాంక్ లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అయితదన్నట్టు. ఓకేనా? సో, అర్థమైంది గదా! అండ్ ఇక్కడ మనం జూసుకుంటే నేనిప్పుడు సపోజ్ ఏదైనా ఒక హెల్ప్‌లైన్ సెంటర్‌ని చూజ్ చేసుకుంటా. సో, మనం హైదరాబాద్ లోపల హెల్ప్‌లైన్ సెంటర్ కావాలనుకున్నాం అనుకో, మనకు దగ్గర ఏదన్నా ఒక హెల్ప్‌లైన్ సెంటర్‌ని చూజ్ చేసుకుందాం మనం. ఇక్కడ క్యూక్యూ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది మనకు దగ్గరగా. ఓకేనా? సో, క్యూక్యూ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది. ఇది హైదరాబాద్ లోపల ఉంది. ఇక్కడ 3 రోజుల కౌన్సెలింగ్ అయితుంది. అండ్ 7థ్, 8థ్, 9థ్ ఈ 3 రోజుల కౌన్సెలింగ్ అయితుంది. కేటగరీస్ ఏవైతే ఓసీ, ఈడబ్ల్యూఎస్, మైనారిటీస్, ఎస్సీ, ఎస్టీ వీళ్ళకు కౌన్సెలింగ్ అయితే కండక్ట్ చేస్తారన్నట్టు. ఇట్లా. నీకు ఏది దగ్గరున్నది? సపోజ్ మీ డిస్ట్రిక్ట్ ఏందనేది జూసుకో నువ్వు. ఓకేనా? సో, ఇక్కడ నువ్వు జూసుకోవాల్సిందేందంటే నీ డిస్ట్రిక్ట్ ఏంది? నీది సూర్యాపేట డిస్ట్రిక్ట్ అయిందనుకో, మీ సూర్యాపేట లోపల కౌన్సెలింగ్ ఎక్కడైతది గదా! అంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ వుమెన్స్. ఓకేనా? గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ వుమెన్స్. ఓకేనా? సో, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ వుమెన్స్ లోపల మనకు ఈ కౌన్సెలింగ్ ప్రాసెస్ అయితే అయితదన్నట్టు. నల్గొండ లైక్ సో, సూర్యాపేట లోపల. ఓకేనా? సో, ఎవరెవరికైతది మరి ఈ కౌన్సెలింగు అనంటే మనం ఇక్కడ జూసుకోవచ్చు. ఓసీ వాళ్ళకి గావచ్చు, ఈడబ్ల్యూఎస్ కావచ్చు, బీసీ గావచ్చు, ఎస్సీ గావచ్చు, ఎస్టీ గావచ్చు అన్ని కేటగరీస్ వాళ్ళకయితది. ఒకవేళ నీది సూర్యాపేట అయ్యుండి, నీకు ఏదన్నా పీడబ్ల్యూడీనో, స్పోర్ట్స్ సర్టిఫికేట్సో ఏదైనా ఉందనుకో, అప్పుడు యూ హావ్ టు గో ఫర్ హైదరాబాద్ మాసప్ ట్యాంక్. మాసప్ ట్యాంక్‌కి ఎళ్ళాల్సుంటదన్నట్టు. స్పెషల్ కేటగరీస్ వాళ్ళందరూ గూడా మాసప్ ట్యాంక్‌కెళ్ళాలి. లేదు నీది హన్మకొండ అయిందనుకో, హన్మకొండ లోపల కాకతీయ గవర్నమెంట్ కాలేజ్. సో, ఇక్కడ హన్మకొండ లోపలుంటది. అక్కడ మనకు 3 రోజుల కౌన్సెలింగ్ అయితుంది. సో, జనరలోళ్ళకి ఓకేనా? ఓసీ గావచ్చు, ఈడబ్ల్యూఎస్ గావచ్చు, ఎస్సీ, ఎస్టీ ఇలా అన్ని కేటగిరీ‌లకి అయితాయన్నట్టు. రిజర్వేషన్ ఉన్నోళ్ళు మళ్ళీ మాసప్ ట్యాంక్‌కే ఎళ్ళాల్సుంటదన్నట్టు. అండ్ ఓకే బ్రో మరి 7థ్, 8థ్, 9థ్ 3 రోజుల కౌన్సెలింగు. అన్నీ గూడా 3 రోజుల కౌన్సెలింగే ఉంది. మీరు మెయిన్‌గా చూసుకోవాల్సిందేంటంటే, మీ డిస్ట్రిక్ట్ లోపల హెల్ప్‌లైన్ సెంటర్ ఎక్కడుంది అని జెప్పి చూసుకోవాలి. మీరు కౌన్సెలింగు ఎప్పుడు అటెండ్ అయితారు అని జెప్పి చూసుకోవాలి. మీ దగ్గర ఎన్ని రోజుల కౌన్సెలింగ్ అయితుందనేది జూసుకోవాలి. అన్నీ గూడా 7థ్, 8థ్, 9థ్ ఓకేనా? 7థ్, 8థ్, 9థే అయితున్నాయి. సో, ప్రతి ప్లేస్‌లో గూడా అండ్ ఎక్కడ గూడా తక్కువ డేస్ ఏం లేవు. ప్రతి చోట గూడా 3 డేస్ ఆఫ్ కౌన్సెలింగ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అండ్ టైం విషయానికొస్తే సో, టైం విషయానికొస్తే 7థ్, 8థ్, 9థ్ ఓకేనా? సో, మీరు ఎక్కడ హెల్ప్‌లైన్ సెంటర్‌లో అటెండ్ అయినా గూడా 3 రోజుల కౌన్సెలింగ్ అనేది ఉంటది. 7థ్, 8థ్, 9థ్ ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీస్‌కి 9 గంటల నుండి ఓకేనా? 9-9:30 ఒక స్లాట్ ఉంటది. 9:30-10 ఒక స్లాట్ ఉంటది. 10-10:30 ఒక స్లాట్ ఉంటది. 10:30-11, 11:30-12 ఓకేనా? 12-1 ఓకేనా? 12-12:30, 12:30-1 తర్వాత 1-2 అనేది బ్రేక్ ఉంటదన్నట్టు. 1-2 అనేది బ్రేక్ ఉంటది. తర్వాత 2-2:30 హాఫ్ అన్ అవర్ ఉంటదన్నట్టు. మనం ఆ టైం లోపల స్లాట్ అనేది బుక్ జేసుకోవాలి. మనకు స్లాట్ బుక్ జేసుకునేటప్పుడే చూపెడతదన్నట్టు. ఫస్ట్ మనం డేట్ సెలెక్ట్ జేసుకోవాల్సుంటది. ఓకేనా? డేట్ సెలెక్ట్ జేసుకున్న తర్వాత ఆ డేట్ రోజు ఏ టైం నుండి ఏ టైం వరకి నీకు స్లాట్ గావాలని జెప్పి చూపెడతదన్నట్టు. ఆ టైంని మనం సెలెక్ట్ జేసుకోవాలి. ఓకేనా? సో, ఫస్టు బేసిక్ డీటెయిల్స్ ఇస్తావు. బేసిక్ డీటెయిల్స్ ఇస్తావు. ఫీ పేమెంట్ జేస్తావు. బేసిక్ డీటెయిల్స్, ఫీ పేమెంట్ చేస్తావు. తర్వాత ఒక ప్లేస్ అనేది సెట్ జేసుకుంటావు. ప్లేస్ సెట్ జేసుకున్న తర్వాత ఒక డేట్ అనేది సెట్ జేసుకుంటావు. డేట్ తర్వాత ఒక టైం అనేది సెట్ చేసుకుంటావు. ఓకేనా? 7థా, 8థా, 9థా ఈ 3 రోజులలోకెళ్ళి ఏదైనా ఒక డేట్ సెలెక్ట్ జేసుకున్నావనుకో 8 రోజు లైక్ ఎప్పుడు మనకి 4 నుండి 4:30 వరకు అనుకున్నామనుకో 4-4:30 వరకు స్లాట్ అనేది బుక్ జేసుకోవాలి. ఇట్లా మనం స్లాట్ అనేది బుక్ జేసుకుంటాం అన్నట్టు. స్లాట్ బుకింగ్ ప్రాసెస్ అనేది ఇట్లుంటది. అండ్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ పీహెచ్ ఎవరైతే పీహెచ్ ఉంటారో వాళ్ళు అట్లాంటి సిట్యుయేషన్ లోపల ఎట్లుంటది గదా! అంటే వాళ్ళకి మాత్రం నేను జెప్పినా గదా! చాలా తక్కువ టైం ఉంటదని జెప్పి. సో, 7థ్ రోజు ఎక్కడ మాసప్ ట్యాంక్ లోపల ఉంటది.
ఓకేనా. మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ దగ్గర ఉంటది. సో, పీహెచ్ వాళ్ళకి, సీఏపీ వాళ్ళకి, స్పోర్ట్స్ వాళ్ళకి, ఎన్‌సీసీ వాళ్ళకి, ఆంగ్లో ఇండియన్స్‌కి, సెవెంత్ రోజేమో స్పోర్ట్సోళ్ళకి, సీఏపీ వాళ్ళకి, ఎయిత్ రోజేమో ఎన్‌సీసీ వాళ్ళకి, నైన్త్ రోజేమో పీహెచ్ వాళ్ళకి, ఆంగ్లో ఇండియన్స్‌కి. ఓకేనా. సో, ఇట్లుంటదన్నట్టు. సో, వీళ్ళకి గూడా మనం జూసుకుంటే మనకి ఎప్పటికెళ్ళి ఎప్పటిదాకా టైం ఉంది అంటే స్పోర్ట్సోళ్ళకి 10-10:30 ఒక స్లాట్ ఉంది. 10-10:30 ఒకటుంది. 11-11:30 ఒకటుంది. మళ్ళా 12-12:30 ఒకటుంది. 2-2:30 ఒకటుంది. 3-3:30 ఒకటుంది. 4-4:30 ఒకటుంది. 5-5:30 ఒకటుంది. ఓకేనా స్పోర్ట్సోళ్ళకి. అండ్ ఇక్కడ సీఏపీ వాళ్ళకి చూసుకుంటే 10-10:30 ఒకటుంది. 11:30-12 ఒకటుంది. 10:30-11, 10:30-11, 11:30-12 తర్వాత 12:30-1 దాకా ఒకటుందన్నట్టు. సో, మీకు ఎవరైతే ఈ స్పెషల్ కేటగరీస్ ఉంటారో వాళ్ళు స్లాట్ బుక్ చేసుకునేటప్పుడే వాళ్ళకి చూపెడతా అన్నట్టు. ఓకేనా. మీకు ఈ టైం మాత్రమే ఉంది అని చెప్పి. ఆ టైమే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. సో, అట్లా ఎన్‌సీసీ వాళ్ళకి కూడా లైక్ ఇట్లా మనకు స్పెషల్‌గా ఒక టైం అయితే ఇచ్చారన్నట్టు. చాలా తక్కువ టైం ఉంటది. జనరలోళ్ళకు సో, చూసిర్రుగా జనరలోళ్ళకి మీరిక్కడ చూసుకుంటే ఎవ్రీవన్ హాస్ సో, 9 గంటలకెళ్ళి మనకు 5:30 దాకా స్లాట్ బుక్ చేసుకోవడానికి ఎప్పుడైనా ఉంటదన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ బుక్ జేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వీళ్ళకేందంటే ఒక 2-3 అవర్స్ మాత్రమే టైం అయితే ఇచ్చిర్రు. మనకిక్కడ క్లియర్ కట్‌గా అర్థమైతుంది. ఇక్కడ ఆంగ్లో ఇండియన్స్‌కి మీరు జూసుకుంటే మీరు 5:30-6 ఎప్పుడు 9థ్ అక్టోబర్ 2025 5:30-6 దాకా టైమ్ ఇచ్చిర్రన్నట్టు. అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 10-10:30 ఒకటిచ్చిర్రు. 10:30-11 ఇచ్చిర్రు. 11-11:30 ఇచ్చిర్రు. 11:30-12 ఇచ్చిర్రు. అంటే 2 గంటల టైం మాత్రమే ఇచ్చిర్రన్నట్టు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి. సో, ఇట్లా ఉంటదన్నట్టు. మనం మెయిన్‌గా చూసుకోవాల్సింది ఏం లేదు సింపుల్‌గా మీరు మీ డిస్ట్రిక్ట్ లోపల హెల్ప్‌లైన్ సెంటర్ ఎక్కడుంది అని చెప్పి చూసుకోరి. ఒకవేళ మీరు ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కేటగిరీలో ఉంటాయి. లేదు మీరు లైక్ స్పోర్ట్స్, సీఏపీ ఈ కేటగిరీ లోపల ఉన్నారనుకో, ఈ కేటగిరీ లోపల ఉంటే యూ డెఫినైట్‌లీ హావ్ టు విజిట్ హైదరాబాద్ మాసప్ ట్యాంక్. ఓకేనా. అది గూడా మీరు జూసుకోవాలి మళ్ళా. ఓకేనా. సో, మీకు స్పెషల్‌గా ఒక్కరోజు మాత్రమే కౌన్సెలింగ్ ఉంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా ఉందన్నట్టు. కాబట్టి మీరు ముందే జాగ్రత్తగా ఉండి రిజర్వేషన్ ఉన్నోళ్ళు ప్రాపర్‌గా చూసుకొని గౌట్ పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్ కాలేజ్‌కి అటెండ్ కావాలి. సో, ఇది అండ్ దీనికి సంబంధించి మనం ఫర్దర్‌గా వీడియోస్ చేసుకుంటాం. తర్వాత స్లాట్ బుకింగ్ ఎట్లా చేసుకోవాలి అనే ఒక వీడియో వస్తది. డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నోళ్ళకి మాత్రమే ఆ వీడియో అనేది ఉంటదన్నట్టు. సో, చూసుకోరి అండ్ డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.